వెల్కమ్ టు ఏపీటీఎస్ 5 న్యూస్. కోసిగిలో సమీకృత బాలుర వసతి గృహం ఎదురుగా ఉన్న డంపింగ్ యార్డ్ను ఎత్తివేయాలి. సబ్ కలెక్టర్ భరద్వాజ్ డంపింగ్ యార్డ్ ఎత్తివేయాలని ఆదేశం. డంపింగ్ యార్డ్ ఎత్తివేయకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్ ఈరేష్ కోసిగి మండలంలో గురువారం సమీకృత బాలుర వసతి గృహం ఆవరణలో ఉన్న డంపింగ్ యార్డ్ ఎత్తివేయాలని అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కోసిగి గ్రామ పంచాయతీ కార్యాలయం నందు పంచాయతీ కార్యదర్శికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్ ఈరేష్ మండల కార్యదర్శి అంజీ మాట్లాడుతూ సమీకృత బాలుర వసతి గృహం డ్రైనేజ్ సిస్టమ్ ప్రధాన గేటు త్రాగునీరు పరిసరాలు శుభ్రంగా ఉంచాలని అలాగే డంపింగ్ యార్డ్ ఎత్తివేయాలని అఖిల భారత విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో దశల వారీగా ఉద్యమాలు నిర్వహిస్తూ ప్రభుత్వ అధికారులకు ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు వినతి పత్రాలు అందజేసినా డంపింగ్ యార్డ్ను ఎత్తివేయకుండా సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా అంగన్వాడీ విద్యార్థులు హాస్టల్ విద్యార్థులు గర్ల్స్ హై స్కూల్ విద్యార్థులు గ్రంథాలయానికి వస్తున్న విద్యార్థుల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారని అన్నారు. నూతనంగా వచ్చిన సబ్ కలెక్టర్ భరద్వాజ్ స్పందించి వసతి గృహం హాస్టల్ను 2 సార్లు సందర్శించి హాస్టల్ కి మౌలిక వసతులు పరిసరాల శుభ్రతను డ్రైనేజ్ సిస్టమ్ మెయిన్ గేటు ఏర్పాటు చేసి డంపింగ్ యార్డ్ ఎత్తివేయాలని స్థానికంగా ఉన్న అధికారులను ఆదేశించారు. వాటి విషయంపై పంచాయతీ సెక్రటరీ తిరుమల ప్రసాద్ ని వివరణ కోరగా పంచాయతీ సెక్రటరీ విద్యార్థి సంఘ నాయకులకు గేట్ తో పాటు డ్రైనేజీ పనులు జరుగుతున్నాయి కానీ డంపింగ్ యార్డ్ ఎత్తివేయాలని మాకు పై నుంచి ఎలాంటి ఆర్డర్స్ రాలేదని ఆర్డర్స్ లేకుండా డంపింగ్ యార్డ్ ను ఎలా తొలగించడం సాధ్యమవుతుందని వారు అన్నారు. మండలంలో ఉన్న సమీకృత బాలుర వసతి గృహం ఎదురుగా ఉన్న డంపింగ్ యార్డ్ ఎత్తివేయాలని ఆదేశాలు జారీ చేయాలని విద్యార్థి సంఘంగా వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున అంగన్వాడీ విద్యార్థులను హాస్టల్ విద్యార్థులను గ్రంథాలయానికి వచ్చే విద్యార్థులను సమీకరించి రాస్తారోకో ధర్నాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ విద్యార్థులు మురళి, ప్రసాద్, శ్రీధర్, వీరేంద్ర, శివ, యాలప్ప, కృష్ణమోహన్, అనిల్, హాస్టల్ విద్యార్థులు నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఇంకోటి సార్ అంటే స్కూల్ సైడ్ సార్ అవతల సైడ్ వాళ్ళు అక్కడి నుంచి వచ్చడానికి ఇది ఇక్కడ అయిపోయింది కదా సార్. ఈ గేట్ కదా సార్ అనేది ఇది కాదు. అంగన్వాడీ సెంటర్ లో చిన్న గేట్ ఉంది సార్. అంగన్వాడీ సెంటర్ ఉంది సార్. ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు. కోచింగ్ మండలంలో ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ హాస్టల్ ఎదురుగా డంపింగ్ యార్డు గతంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ డంపింగ్ యార్డ్ని ఎత్తివేయాలని చెప్పేసి అనేక దశల వారీగా అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నాలు అదేవిధంగా అధికారులకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి అధికారులు దాన్ని ఎత్తివేస్తామని చెప్పేసి తూతూ మంత్రంగా ఆ డంపింగ్ యార్డ్ విషయంలో ఇప్పటి వరకు ఊసి ఎత్తడం లేదు. అదేవిధంగా సబ్ కలెక్టర్ గారు 2-3 సార్లు స్థానికంగా ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ హాస్టల్ని సందర్శించి అక్కడ డంపింగ్ యార్డ్ని వెంటనే ఎత్తివేయాలని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి అధికారులకు తెలియపరిచారు. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు దాన్ని ఎత్తివేయాలని చెప్పేసి విద్యార్థి సంఘంగా అధికారులను కన్సల్ట్ అయితే అధికారులేమో మాకు అఫీషియల్గా లెటర్ రావడం లేదు. అఫీషియల్గా లెటర్ వస్తేనే మాత్రమే మేము ఎత్తివేస్తామనడం చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా సబ్ కలెక్టర్ గారు 2-3 రోజుల్లో ఇంటిగ్రేటెడ్ హాస్టల్ను సందర్శించాలి. తక్షణమే దాన్ని ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ని ఎత్తివేయాలని చెప్పేసి తెలియజేస్తున్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున విద్యార్థులను కలుపుకొని ఆందోళన కార్యక్రమాలు రాస్తారోకో నిర్వహిస్తామని హెచ్చరిస్తున్నారు.